పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం సినీ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడంతో 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే హైకోర్టు శుక్రవారం సాయంత్రం అల్లు అర్జున్కు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేశారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియా ఛానల్ ఆజ్ తక్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తన ప్రమేయం ఏమీ లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ ప్రాణం పోయిందని, ఆమె కొడుకు జీవన్మరణ స్థితిలో ఉన్నాడని చెప్పారు. ప్రస్తుతం కోమాలో ఉన్న బాలుడు స్పృహలోకి వస్తే అతనికి తల్లి ఉండదని, అతని జీవితం ఎలా ఉంటుందో ఎవరైనా అడుగుతారా అని ప్రశ్నించారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఘటనపై క్రిమినల్ కేసు నమోదైందని చెప్పారు. ఫిల్మ్ స్టార్, పొలిటికల్ స్టార్స్ కోసం ప్రత్యేకంగా ఏమీ ఉండదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అల్లు అర్జున్ కారులో వచ్చి సైలెంట్గా సినిమా చూసి వెళితే సమస్య ఉండకపోయేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ కారులోంచి బయటకు వచ్చి హడావిడి చేశారు. దీంతో జనం ఒక్కసారిగా ఎగబడటంతో కంట్రోల్ చేయలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.